మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఒక చిన్న రహస్యం ఖచ్చితంగా మీ ఇంటి అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసాన్ని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ రహస్యం ఏంటంటే, మీరు ఒక చిన్న ఉప్పు కణికను మీరు ఒక చిన్న ఉప్పు కణిక, అవును, మన కిచెన్లో ఉండే అదే ఉప్పు మన జీవితంలో ఎంత శక్తివంతమైందో మీకు తెలుసా? ఒక చిన్న ఉప్పు కనుక మన జీవితంలో ఎంత శక్తివంతమైందో మీకు తెలుసా? దాని గురించే మీకు చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. మన పూర్వీకులు ఉప్పును కేవలం వంటలోనే కాదండి, ఆధ్యాత్మిక శుద్ధికి కూడా వాడేవారు. మన పూర్వీకులు ఉప్పును కేవలం వంటలోనే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక శుద్ధికి కూడా వాడేవారనేది ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఉప్పు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి కలిగి ఉంటుందండి. మై డియర్ ఫ్రెండ్స్, ఉప్పు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి కలిగి ఉంటుంది. అందుకే పాతకాలంలో ప్రతి ఇల్లులో, దేవాలయ మూలల్లో, గది ద్వారం దగ్గర కొంచెం ఉప్పు ఉంచే పద్ధతి ఉండేది. మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించలేకపోయినా, మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మీరు కూడా ఈ పద్ధతి పాటించండి, ఈ పద్ధతి చేయండి. ఇప్పుడు మీరు కూడా ఈ పద్ధతి చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మన పూర్వీకులు దేవాలయాల్లో, మన ఇంట్లో మూల గదుల దగ్గర కొద్దిగా ఉప్పు ఉంచే పద్ధతి ఉండేదని మీరు నమ్మండి. మీరు కూడా ఎక్కడ పెట్టాలో చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. వారానికి ఒకసారి ఉదయం సూర్యకాంతి అంటే సూర్యోదయం ముందు లేచి స్నానం చేసిన తర్వాత ఒక చిన్న గిన్నెలో ఉప్పు తీసుకొని మీ ఇంటి ఈశాన్య మూల అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంచండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇంటి ఈశాన్య మూల అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంచండి. అది ఎవరికి చెప్పొద్దండి, మీరు ఉప్పు ఉంచిన సంగతి మీరు ఎవరికి చెప్పొద్దండి. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రక్రియ అని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది మంత్రం తంత్రం కాదండి, ఇది ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రక్రియ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఏమవుతుందంటే, మన ఇంటిలో ఉన్న నెగటివ్ ఆలోచనలు ఇలా చేస్తే ఏమవుతుందంటే, మన ఇంటిలో ఉన్న నెగటివ్ ఆలోచనలు, దరిద్ర శక్తులు నెమ్మదిగా కరిగిపోతాయి అని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. మరీ ముఖ్యంగా మీరు చేసే పనుల్లో సానుకూలత పెరుగుతుంది. ఒక 1 month 2 months చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది కదా. మీకు డబ్బు నిలవకపోతే డబ్బు నిలవడం మొదలవుతుందని నమ్మండి. ఎందుకంటే ఉప్పు శరీరాన్ని, మనసుని, మన ఇల్లుని కూడా శుద్ధి చేసే ప్రకృతి బహుమతిని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పు శరీరాన్ని, మనసుని, మన ఇల్లుని కూడా శుద్ధి చేసే ప్రకృతి బహుమతి అని గుర్తుంచుకోండి. ఒకసారి మనసారా ప్రయత్నించండి మై డియర్ ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా ప్రయత్నించండి, చేయండి. ఉప్పు మీరు దొడ్డుప్పు అంటారు కదా, మనం ఒకప్పుడు వాడేవాళ్ళం, అలాంటి ఉప్పు మీకు దొరుకుతుందండి, రాళ్ళ ఉప్పు అంటారు. ఆ రాళ్ళ ఉప్పు తీసుకొచ్చి ప్రతి వారానికి ఒకసారి తలంటు స్నానం చేసి ఒక చిన్న గిన్నెలో ఉప్పు తీసుకొని నార్త్ ఈస్ట్ కార్నర్లో మీ ఈశాన్య దిశలో మీ ఇంట్లో పెట్టండి. వారానికి ఒకసారి అది పాత తీసేసి మళ్ళీ కొత్తది పెట్టుతూ ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా మీ యొక్క మనసు బాగుంటుంది, మీ ఇల్లును కూడా శుద్ధి చేసిన వాళ్ళు అవుతారు, మీ యొక్క పర్సులో డబ్బు ఎప్పుడు ఉంటుంది అని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. నమ్మకంతో చేయండి. ఇది కేవలం జ్యోతిష్యం కాదు మిత్రులారా, ఇది ఎనర్జీ, ఇది సైన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎనర్జీ, సైన్స్ మరియు మన పూర్వ తత్వజ్ఞానాల కలయిక అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది సైన్స్ మరియు మన పూర్వ తత్వజ్ఞానాల కలయిక అని గుర్తుంచుకోండి. మన యొక్క ఆలోచనలు శుభ్రం అవ్వాలి అంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీ కూడా శుభ్రం కావాలండి. మై డియర్ ఫ్రెండ్స్, మన దగ్గర మనలో నెగటివ్ ఆలోచనలు కనుక ఉంటే అవి పాజిటివ్గా మారాలి అంటే మన ఎనర్జీ శుభ్రం అవ్వాలండి. మన ఆలోచనలు శుభ్రం అవ్వాలి అంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీ కూడా శుభ్రం అవ్వాలి. అదే మీకు ఈ ఉప్పు మొదటి శుభ్రత సాధనం అని గుర్తుపెట్టుకోండి. అదే ఉప్పు మీ మొదటి శుభ్రత సాధనం అని గుర్తుంచుకోండి. అందుకే మీరు ఈ వీడియో చూసిన మరునాటి నుంచే ఇది చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఉప్పు అంటే చిన్నదే, మీరు విని ఉంటారు. ఉప్పును చాలా ఎక్కువ మంది తక్కువ ధరకు వస్తుంది కాబట్టి ఎక్కువ వాల్యూ ఇవ్వరు. కానీ అన్నంలో కానీ కూరలో కానీ ఉప్పు లేకపోతే టేస్ట్గా ఉండదు. అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? ఉప్పుకు అంత శక్తి ఉంటుంది. ఉప్పు అంటే చిన్నదే కానీ దాని ప్రభావం చాలా పెద్దది మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని మీరు నమ్మండి, పాటించండి మిత్రులారా. అప్పుడు మీరు కూడా చెబుతారు, ఇంటి లోపల కాంతి వచ్చింది అని, మనసులో శాంతి వచ్చిందని. జ్వరం ఈ వీడియోలో మీరు చెప్పినట్లుగా ఈ ఉప్పు ప్రక్రియ మీరు ఫాలో అయ్యి మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేకుండా మీరు అనుకున్నది సాధించేట్టుగా, మీరు అద్భుతంగా ఉండేటట్లుగా, డబ్బు పరంగా, మీ ఆలోచనల పరంగా అంతా సద్వినియోగంగా జరిగేటట్లుగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ ఉప్పు రహస్యాన్ని మీరు మీ ఈశాన్య మూలలో పెడుతూ ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా జరిగేది వీక్షించండి. మీ జీవితంలో జరిగే సంతోషాన్ని మీరు బిలీవ్ చేయండి. సంతోషం వస్తుందని నమ్మకంతో చేయండి.
ఏది చేసిన నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఈ ఉప్పు యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది ఎనర్జీ సైన్స్ కాబట్టి, ఇది తత్వజ్ఞానాల కలయిక కాబట్టి మీరు మీ యొక్క నార్త్ ఈస్ట్ కార్నర్లో ఖచ్చితంగా రేపటి నుండే స్టార్ట్ చేయండి. ఈరోజే కొనుక్కొచ్చుకొని రేపటి నుండి పెట్టండి. మీరు సంతోషంగా ఉండగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. మీకు డబ్బు నిలవకపోతే నిలిచే ఛాన్స్ ఉంటుంది. మీ జీవితంలో మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉప్పు ప్రక్రియను చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు మీ మిత్రులకు మరింత మందికి ఉపయోగపడాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని నమ్ముతూ ఈ వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.